ఒకనొక బోధకుడు, మేబీ నాలాంటి వాడేమో, వెరైటీగా వాక్యం చెప్పాలని, కొత్తగా వాక్యం చెప్పాలని, కొత్త తలంపులు చెప్పాలని ఆది కాండంలో ఆదాముని తీసుకొని ఏం చెప్పాడంట అంటే, వాళ్ళ కూర్చున్న వాళ్ళందరినీ అడిగాడంట, ఆదాము దేవునికి ఏమవుతాడు అని. ఆదాము దేవునికి ఏమవుతాడంటే అందరికి తెలిసిన ప్రశ్నే కదా. వాళ్ళేమో చాలా భయపడ్డారు, ఇదేదో రహస్యం అడుగుతున్నాడా ఏంటి అని చాలా ఆలోచించిన తర్వాత వాళ్ళు చెప్పారంట, ఆదాము దేవుని కుమారుడు అని ఉంది బ్రదర్ బైబిల్లో, సో ఆదాము దేవుని కుమారుడు అని చెప్పారు. దేవుని కుమారుడు అని చెప్తే ఈయన వెరైటీగా చెప్దాం అనుకున్నాడు కదా, ఆదాము దేవుని కుమారుడు కాదు, మీరు తప్పు చెప్పారని చెప్పి చాలాసేపటి తర్వాత వాళ్ళు ఇంకెవరు ఏమి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి తానేం చెప్పాడంటే, ఆదాముకు దేవుడు పిల్లనిచ్చి పెళ్లి చేశాడు కాబట్టి మామ అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా కాదు అని నేను నమ్ముతున్నాను. సో బైబిల్ స్టడీ కొరకై దేవుడు నాలో ఉంచినటువంటి భారము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:1. దయచేసి అందరం కలిసి చదువుదామండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. స్టెబిలైజ్డ్ ఇన్ ద లార్డ్. బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద లార్డ్. అది ప్రభు నాలో ఉంచినటువంటి భారం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ప్రభువునందు స్థిరులయ్యుండుడి అనేటువంటి మాటను చూస్తున్నాం. ప్రభువునందు స్థిరులయ్యుండుడి. చూడండి, అన్స్టేబుల్ లైఫ్, అన్స్టేబిలిటీ అనేటువంటిది ఏంటి? వాస్తవానికి చూస్తే ఎట్లా మనకు అన్స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది, దేని బట్టి కలుగుతుందంటే, నేను అన్స్టెబిలిటీకి ఉన్నటువంటి కారణాలు, మొట్టమొదటి కారణం మనము స్థిరముగా లేకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, మొట్టమొదటిది పాపము. అది ఎక్కడ చూస్తామంటే సామెతలు 24వ అధ్యాయము 16వ వచనములో. సామెతలు 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. భక్తిహీనులు కూలుదురు అంటే దే కెనాట్ స్టాండ్. ఎవరు? భక్తిహీనులు. హూ ఎవర్ ఆర్ వికెడ్, దుష్టులు, పాపము కలిగినటువంటి వారు స్థిరులుగా ఉండలేరు. వాళ్ళు చేయనదంతా కూడా అది నిలబడినటువంటిది. కాబట్టి మొట్టమొదటిది అన్స్టెబిలిటీకి కలిగినటువంటి కారణము పాపము. తర్వాత రెండవది ద్విమనస్కులు, రెండు తలంపుల మధ్య తడబడుచుండేటువంటి వారు, వాళ్ళు కూడా అస్థిరులుగానే ఉంటారు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. ఎవరు అస్థిరులు? ద్విమనస్కులు అస్థిరంగా ఉంటారు. అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టినటువంటి వారు, దే కెనాట్ స్టాండ్. వాళ్ళు ఫర్మ్ గా ఉండలేరు. బట్ ఏ పడవ ముందుకెళ్తుందో దాన్ని బట్టి మూవ్ అవుతా ఉంటారు కదండి. కాబట్టి రెండు మనసుల మధ్య ఉన్నటువంటి వారు దే కెనాట్ విత్ స్టాండ్. తర్వాత మూడవది రాంగ్ ఫౌండేషన్. సరి అయినటువంటి పునాది లేనటువంటి వాళ్ళు కూడా అస్థిరులు, వాళ్ళు కూడా నిలవబడలేరు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము కూడా. మరియు మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 వర్సెస్ 26 and 27. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. కాబట్టి ద అన్స్టెబిలిటీకి ఉన్న కనీసము 3 reasons ని మనం చూసుకున్నాం. అంటే మొట్టమొదటిది పాపము. భక్తిహీనులకు వాళ్ళు కూలిపోతారు, వాళ్ళు నిలవబడి ఉండలేరు. రెండవది ద్విమనస్కులు, ఎవరైతే రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారో అలాంటి వారు.
తర్వాత మూడవది తప్పుడు లేకపోతే సరి అయినటువంటి పునాది మీద, బండ మీద కట్టబడినటువంటి వారు, రాంగ్ ఫౌండేషన్ మీద, ఇసుక మీద ఉన్నటువంటి వారు, అలాంటి వారు అన్స్టేబుల్ గా ఉంటారు లేదా అస్థిరులుగా ఉంటారు. కనుక ఇప్పుడు ఏ విషయాల్లో దేవుని వాక్యం మనలను స్టేబుల్ గా ఉండాలని కోరుతుంది, ఏ విషయాల్లో మనము స్థిరులుగా ఉండాలని కోరుతుంది అంటే కనీసము 4 సంగతుల్లో అది మనము స్థిరులుగా ఉండాలని దేవుని వాక్యంలో ఉంది. మొట్టమొదటిది లిబర్టీ. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, గలేషియన్స్ చాప్టర్ 5 and verse 1. అందరం కలిసి చదువుదామండి. దయచేసి మీరు కూడా మీ బైబిల్ తీయండి, మీరు కూడా బైబిల్లో చదవండి, ఏ లాంగ్వేజ్ ఉన్నా పర్వాలేదు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ us ఫ్రీడమ్. మనకు దేవుడు స్వాతంత్ర్యమునిచ్చాడు. ఏం స్వాతంత్ర్యం ఇచ్చాడు? దేని నుంచి స్వాతంత్ర్యం ఇచ్చాడు? పాపం అనేటువంటి దాసత్వం నుంచి మనలను విడిపించి స్వాతంత్ర్యం ఇచ్చాడు. మనల్ని ఇప్పుడు స్వేచ్ఛాపరులుగా చేశాడు. మన మీద మరణం అనేటువంటిది ప్రభుత్వం లేకుండా చేశాడు. కాబట్టి దీనిలో ఈ స్వాతంత్ర్యం మనకు దొరికిన తర్వాత తిరిగి మళ్ళీ మనము ఆ పాపం అనేటువంటి కాడి క్రిందికి, ఆ దాసత్వం క్రిందికి మళ్ళీ వెళ్ళకూడదు అనేటువంటిది దేవుడు దాంట్లో స్థిరత్వమును కోరుతున్నాడు, దాంట్లో నిలబడి ఉండాలని కోరుతున్నాడు. అందుకే ఆయన ఏమంటాడు? క్రీస్తు మనలను హి హాస్ మేడ్ us ఫ్రీ. ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మేక్ యూస్ ఆఫ్ ఇట్, స్టాండ్ స్టిల్, లేకపోతే బీ స్టేబుల్, బీ ఎస్టాబ్లిష్డ్. దాంట్లో స్థిరులై ఉండండి, దాని నుంచి మళ్ళీ తొలగిపోకండి అంటాడు. తర్వాత రెండవది ప్రభువునందు స్థిరులుగా ఉండాలని కోరబడుతున్నాం. చూడండి, 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 Thessalonians chapter 3 and verse 8. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే. కాబట్టి రెండవది ప్రభువునందు స్థిరముగా నిలబడాలని కోరబడుతున్నాం. we have to be established in the Lord. ప్రభువులో స్థిరముగా ఉండాలి కదా. తర్వాత మూడవది విశ్వాసమందు స్థిరులుగా ఉండాలని కోరబడుతున్నాం. we have to be established or stabilized. We have to stand fast in faith. చూడండి, 1 Peter 5:9. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై. తర్వాత మిగతా వచనాల్లో కూడా మనం చూడొచ్చు, నిలకడగా, విశ్వాసమందు నిలకడగా ఉండుము అనేటువంటి మాటలు అక్కడ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా తర్వాత నోట్ చేసుకొని చదువుకోవాలనుకుంటే చదువుకోవాలి. కాబట్టి మూడవది విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. తర్వాత ప్రభువు పని యందు మనము ఎప్పటికీ ఆసక్తులుగా, తర్వాత స్థిరమైనటువంటి వారముగా ఉండాలి. ఎక్కడుందన్నమాట? 1 Corinthians 15:58. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. కాబట్టి 4 ఏరియాస్ లో, అంటే ఈ 4 సంగతులు ఇంకా అనేకములైనవి ఉండవచ్చు, బట్ ప్రభు నాకు చూపించినవి, నాకు ప్రభు బయలుపరిచినవి మాత్రమే నేను ఇక్కడ ఉంచాను. కాబట్టి 4 సంగతులు మనము దేని బట్టి అన్స్టేబుల్ అవుతామంటే దీస్ ఆర్ ది 4 things: సిన్, డబుల్ మైండెడ్నెస్ అండ్ రాంగ్ ఫౌండేషన్. పాపమును బట్టి, ద్విమనస్సును బట్టి, తర్వాత తప్పుడు లేకపోతే సరి అయినటువంటి పునాది మీద లేకపోవటం బట్టి. తర్వాత ఏ వాటిలో మనం స్థిరంగా ఉండాలని కోరబడుతున్నాం? ప్రభు దేన్ని కోరుతున్నాడంటే, మొదటిది ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యము, తర్వాత రెండవది ప్రభు ఇచ్చినట్టు ఆ ప్రభువులో స్థిరముగా ఉండటం, తర్వాత మూడవది విశ్వాసమందు స్థిరముగా లేకపోతే నిలకడగా ఉండటం, తర్వాత నాలుగవది ప్రభువు కార్యాభివృద్ధి యందు మనము నిలకడగా ఉండాలని కోరబడుతున్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనము ఏ విధంగా ప్రభువులో స్థిరముగా ఉండగలుగుతాం?
హౌ కెన్ వి లివ్ ఏ కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్? ఏ విధంగా నిలకడగలిగినటువంటి క్రైస్తవ జీవితమును కలిగి ఉండగలం? చూసాము కదా మనము ఏ విధంగా నిలకడగలిగిన క్రైస్తవ జీవితమును కలిగి ఉండలేమో. పాపం అనేటువంటిది మొదటి కారణం. కాబట్టి ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో ఖచ్చితముగా మనము స్థిరంగా ఉండలేం. కాబట్టి ఎవరైనా ఒకవేళ మనకున్నటువంటి ఈ గుంపులో ఉన్నటువంటి వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభువును ఎరగకుండా పాపములోనే జీవిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీవు కూలిపోతావు, నీకు స్థిరత్వం ఉండదు, నీవు తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా అది నువ్వు చేరుకోలేకపోవచ్చు. కనుక ఆ యొక్క స్థిరమైనటువంటి మనసు హృదయం నీకు కలగాలంటే నీవు రక్షణ పొందాలి, మారు మనసు అనుభవములను కలిగి ఉండాలి, పాపమును నీ హృదయములో నుంచి నీవు తీసివేసుకోవాలి. ఎందుకంటే పాపము నిన్ను మరణానికి తీసుకుని వెళుతుంది. పాపము ఉన్నంత కాలము నీకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. పాపము నుంచి నువ్వు విడిపించబడితే తప్ప నీవు ఆ యొక్క దాసత్వం నుంచి, ఫ్రమ్ దట్ బాండేజ్ యూ కెన్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు చేరుకోవాలి. ఈ పాపము చాలా భయంకరమైనది. ఈ పాపము నిన్ను మరణానికి రప్పిస్తుంది, తీసుకెళ్తుంది. కాబట్టి పాపముతో నీవు జీవించినంత కాలము నీవు ఈ స్థిరత్వమును, యూ కెనాట్ హ్యావ్ ది స్టెబిలైజ్డ్ లైఫ్. ఒక స్టేబుల్ లైఫ్ ని నీవు కలిగి ఉండలేవు. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఒకవేళ నువ్వు ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువును, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను మారు మనసు పొందగోరుతున్నాను, నీ యందు విశ్వాసం ఉంచగోరుతున్నాను అని ఎంతవరకు ప్రార్థన చేయకపోతే ఈ దినమైనా నీవు అటు ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ పాపం నుంచి నేను విడిపించబడగోరుతున్నాను అని. ఎందుకంటే పాపము మరణమునకు దారితీస్తుందని, పాపము భయంకరమైనదని నీవు గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలిసి కూడా నువ్వు ప్రార్థన చేయలేదేమో, యేసు ప్రభువే నిజమైన రక్షకుడని తెలిసి కూడా నువ్వు ఇంకా ప్రార్థన చేయలేదేమో. కాబట్టి ఈ దినము ఇంకొక అవకాశం నీకు దేవుడు ఇస్తున్నాడు. డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఆపర్చునిటీ. యేసు ప్రభు యొక్క సువార్త నీకు విన్నంత కాలము, లేకపోతే వినబడుతున్న కొలది నువ్వు ఆలస్యము చేసే కొలది నీ హృదయము వాక్యమునకు కఠినమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకే ఒకవేళ 100 సార్లు విన్నావేమో, ఇది 101వ సారేమో. బట్ ఇప్పుడు కూడా నీవు ఇంకా దాన్ని వాయిదా వేసుకుంటే, ఇంకా దానికి విధేయత చూపించకుండా ఉంటే 102వ సారి ఇంకా కఠినం అవుతుంది, ఇంకా దానికి రెస్పాండ్ అవ్వకుండా అయిపోతావు. మేబీ ఆ 102వ సారి రాకపోవచ్చు కూడా నీకు అవకాశం వినడానికి. కాబట్టి ఎవరైనా సరే రక్షణ పొందని వాళ్ళు, ఇంతవరకు ప్రార్థించినటువంటి వారు మొట్టమొదటిగా వారి పాపముల నుంచి వారు విడుదల పొందాలి. సరే, ఎవరైతే రక్షణ పొందినారో, హౌ కెన్ వి లీడ్ ఏ కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్? హౌ కెన్ వి బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద లార్డ్? ఎట్లా మనము ప్రభువునందు స్థిరులుగా ఉండగలుగుతాం అంటే, మొట్టమొదటిది కన్ఫెషన్. చూడండి, ఎక్కడ చూస్తాం అది? మనం స్థిరపరచబడటం అనేటువంటిది కీర్తనలు 51. అందరం కలిసి చదువుదామండి. Psalms 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కాబట్టి ద కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ కన్ఫెషన్. ఇక్కడ దావీదు ఆయన దేవుని కుమారుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు కదండి. అలాంటి ఈ రాజు ఆయన పాపము చేశాడు. ఈ సంగతి మనకు తెలుసు. 51వ కీర్తన అందరికీ పరిచయమైనటువంటిదే. అయితే ఈయన పాపము చేశాడు, బత్షెబతో పాపము చేశాడు. పాపము చేసినప్పుడు ఆయన నాతాను తన దగ్గరకు వచ్చాడు. నాతాను తన దగ్గరకు వచ్చి ఎప్పుడైతే నీవే ఆ మనుష్యుడవు అని తన పాపమును ఎత్తి చూపించినప్పుడు ఆయన వెంటనే నాతాను తన దగ్గరకు వచ్చినప్పుడు తిరగబడలేదు. రాజుగా ఉండి నాతాను తలను తెగవేయటానికి ఏమాత్రం వెనకాడాల్సిన పనే లేదు కదండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇదే విధంగా తన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? తన హృదయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి పగ పెంచుకున్నాడు, హృదయంలో ఉంచుకున్నాడు ఆ మనస్సును. తర్వాత తన భార్య కూడా, తన
ఉంచుకున్నటువంటి భార్య కూడా పగ తీర్చుకుంటా ఉంది, అందుకే తల తెగ నరికి వేసింది కదా. దావీదైతే హౌ బోల్డ్లీ, హౌ రైచియస్లీ ఆర్ హౌ అప్రైట్లీ హీ ఈస్ కన్ఫెసింగ్ హిస్ సిన్. ఎంత యథార్థముగా తన పాపమును తన ప్రజలందరి ఎదుట, తన దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఈ మాట నాతాను చెప్పినప్పుడు ఒప్పుకున్నాడంటే ఇట్ ఈస్ లైక్ అక్నాలెడ్జింగ్ హిస్ సిన్ అమాంగ్స్ట్ ఎవ్రీవన్. కాబట్టి ఎప్పుడు మనము స్టెబిలైజ్డ్ లైఫ్లోకి వస్తామంటే మన దగ్గరకి దేవుడు తీసుకొచ్చినటువంటి ప్రతి పాపమును, అది ఏ రూపంలోనైనా, అది శ్రమ రూపంలోనైనా, దేవుని వాక్యం రూపంలోనైనా, లేకపోతే చిన్నబిడ్డ మనతో మాట్లాడుతున్నప్పుడైనా, పరిస్థితుల రూపంలోనైనా, ఏ విధంగానైనా, ఇఫ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దట్ ఎ పర్టికులర్ సిన్ దట్ వీ హ్యావ్ సిన్డ్, దెన్ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు బి కన్ఫెసింగ్ ఇట్. మనము దానిని ఒప్పుకునేటువంటి వారముగా ఉండాలి. బహుశా మన జీవితంలో, మన హృదయంలో అనేక సార్లు మనం ఒప్పుకోకుండా ఉంటామేమో. చూడండి, ఈ ఈ ప్రాసెసెస్ చాలా ఇంపార్టెంట్. చూడండి, సాల్వేషన్, శాంక్టిఫికేషన్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యం. సాల్వేషన్ అనేది ఇన్స్టాంటేనియస్ గా జరిగేటువంటిది. బట్ ఈ శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ లోనే మనం ఈ పాపం దీని గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి? ప్రతి పాపమును ఒప్పుకోవడం గురించి, ప్రతి పాపమును గురించి, ప్రతి పాపమును ప్రభు ఎదుట కన్ఫెస్ చేసుకోవడం గురించి. సో దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్. సాల్వేషన్ అనేది ఇట్ ఈస్ ఇన్స్టాంటేనియస్, అంటే వెంటనే జరిగేటువంటి సంగతి, వెంటనే జరిగే సంగతి. ప్రభు యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకొనుము అన్నాడు. వెంటనే యేసు ప్రభు నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏమిటంటే హీ రెస్పాండెడ్ వెరీ ఇమ్మీడియట్లీ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. సచ్ అ స్పాంటేనియస్ రెస్పాన్స్ ఫ్రమ్ గాడ్ కదండి. ఇన్స్టాంటేనియస్ గా జరిగేటువంటిది సాల్వేషన్. బట్ నాట్ సో విత్ శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ థింగ్. అది ప్రతి దినము జరగవలసినటువంటి సంగతి. మనం రక్షణ పొందిన దినము నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి దినము మనము ఈ శాంక్టిఫికేషన్ అనేటువంటిది, అంటే దావీదు వలె చూపించబడిన ప్రతి పాపమును ఒప్పుకుంటూ రావాలి. ప్రభువా నేను ఈ పాపము చేశాను, ప్రభువా ఈ విషయంలో తప్పిపోయాను, ప్రభువా ఇక్కడ నేను ఓడిపోయాను, ప్రభువా ఇక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అనేటువంటిది శాంక్టిఫికేషన్ ప్రాసెస్. పరిశుద్ధపరచబడుట అది ప్రోగ్రెసివ్ థింగ్, గ్రాడ్యువల్ థింగ్. ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైమ్ ఎఫర్ట్. బట్ సాల్వేషన్, రక్షణ అనేటువంటిది ఒకేసారి ఉన్న పాటున మొమెంటరీలో జరిగేటువంటిది సాల్వేషన్. తర్వాత రెండవది, రక్షణ అనేటువంటిది ఉచితం. యేసు ప్రభు ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన సంపూర్ణంగా తన కార్యమంతటిని సిలువలో జరిగించాడు. నా వైపు చూచి రక్షణ పొందు అన్నాడు. కేవలం ఇట్లా చూసి యేసు ప్రభు అనేది విశ్వాసం ఉంచుతున్నానంటే చాలు, మనకు రక్షణ వస్తుంది. అయితే శాంక్టిఫికేషన్ లో వీ నీడ్ టు పే ఎ ప్రైజ్. మనకి ఇష్టమైనవి కొన్ని వదులుకోవాలి, మనకి ఇష్టమైనవి కొన్ని వద్దు అనుకోవాలి, మనకి ఇష్టమైనవి చేయకుండా ఉండాలి, మనకి ఇష్టం లేనివి ప్రభు చేయమంటాడు. కొంత క్రయమును చెల్లించడం పరిశుద్ధపరచబడే దాంట్లో ఉంటుంది. దట్ ఈస్ నాట్ సో ఈజీ, దట్ ఈస్ నాట్ ఫ్రీ దట్ యాజ్ వీ హ్యావ్ ఒబ్టైన్డ్ సాల్వేషన్. రక్షణ పొందినంత ఉచితముగా పరిశుద్ధపరచబడటం అనేటువంటిది అంత ఉచితంగా దొరకదు. కాబట్టి దాని కొరకై మనము కొంత క్రయము చెల్లించాలి. తర్వాత రక్షణలో ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై జీసస్ క్రైస్ట్. సమస్తము కూడా రక్షణ కొరకైనటువంటిది అంత కూడా కావలసినదల్లా యేసు ప్రభు చేసి ఉంచాడు. అయితే పరిశుద్ధపరచబడేదానికి, అంటే రక్షణ పొందిన దినం నుంచి మనం చచ్చేదాకా లేదా ప్రభు వచ్చేదాకా మనము ఇండివిజువల్లీ వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ సాల్వేషన్. మనం పొందినటువంటి రక్షణను ప్రతిదినము అభ్యాసం చేసుకోవాలి. ప్రతి దినము మనము అది అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ పడిపోతున్నాము, ఎక్కడ పడిపోకుండా ఉండాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ ఇదంతా కూడా ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. కాబట్టి రక్షణ పొందినటువంటి మనము ఈ విషయంలో ఏ విధంగా అయితే దావీదు తాను ఏం చేస్తున్నాడు, ఆయన కన్ఫెసింగ్, ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు, ఆయన క్షమాపణ కోరుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము ఒకవేళ ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనం పాపము చేసిన వాళ్ళమైతే మళ్ళీ ఏం చేస్తున్నట్లు మనము వీఆర్ లూజింగ్ అవర్ లిబర్టీ. మనకు ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును
ఆ మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ వీఆర్ గోయింగ్ అండర్ ది బాండేజ్. మళ్ళీ మనము ఆ యొక్క పాపం అనేటువంటి కాడి క్రిందికి వెళ్ళిపోతున్నాం. అందుకే అక్కడ అంటాడు గలేషియన్స్ 5:1 కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద చిక్కుకొనకుడి. కాబట్టి మళ్ళీ మనం పాపం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. కాబట్టి ప్రభు అంటాడు, యూజ్ దట్ లిబర్టీ వాట్ ఎవర్ హెస్ బీన్ డెలివర్డ్ త్రూ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు శిలువ ద్వారా అనుగ్రహించబడినటువంటి స్వాతంత్ర్యమును మనము పాపంలోని పోవటానికి దుర్వినియోగము చేయకూడదు. ఒకవేళ మనము కనుక ఆ విధంగా పాపము చేసి తిరిగి మనము పాపం అనే కాడి క్రిందికి పోతే వీఆర్ లూజింగ్ అవర్ లిబర్టీ. మనం ఆ యొక్క స్వాతంత్ర్యమును దుర్వినియోగము చేస్తున్నాం. we cannot be stable. మనము స్థిరులముగా ఉండలేము. మనము వాస్తవానికి మన హృదయంలో మనలను పరిపాలన చేసేటువంటివి రెండు ఉంటాయి. ఒక రక్షించబడినటువంటి విశ్వాసి రెండిటి చేత నడిపించబడతాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే. జస్ట్ అగైన్ ఇట్ ఇస్ జస్ట్ ఏ రీఫ్రెష్ కదండి. ఇవి కొత్త బయలుపరుపులు ఏమి రావు, కొత్త బయలుపరుపులు కొత్త ప్రత్యక్షతలు ఏమి లేవు. ఇట్ ఈస్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, ఇది ఒక భక్తుడు చెప్పినటువంటి మాట, నా మాటలు కాదు. ఒక భక్తుడు ఏం చెప్తాడంటే, ఆల్రెడీ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ఈస్ గివెన్ టు us, సో దెర్ ఈస్ నో మోర్ రెవల్యూషన్ టు బి యాడెడ్. ఇంకా కొత్త ప్రత్యక్షతను జత చేయటానికి ఇంకేమీ లేదు. సంపూర్ణమైన దేవుని సంకల్పము మానవుల కొరకు. అది ఆదాము నుంచి ఇప్పుడు పుట్టబోయిన తర్వాత పుట్టబోయేటువంటి ఇప్పుడు పుట్టినటువంటి తర్వాత పుట్టబోయేటువంటి వారి కూడా చాలినటువంటి కౌన్సిల్ దేవుడి వాక్యములో ఆల్రెడీ ఇచ్చేసాడు. బట్ ద హోలీ స్పిరిట్ జస్ట్ రిమైండ్స్ ద సేమ్ ఓల్డ్ థాట్స్ అకార్డింగ్ టు అవర్ నీడ్ అని ఆయన అంటాడు. మన యొక్క అక్కరను అనుసరించి ఇవే తలంపులను పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడంట, అంతే. కాబట్టి ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. మనల్ని పరిపాలించేటువంటివి రెండు సంగతులు. మనం రక్షించబడిన తర్వాత మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. తర్వాత శరీరము కూడా మనలను ప్రభావితము చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆత్మ చేత నడిపించబడతామో ఆత్మ సంగతులను జరిగిస్తాము, శరీరం చేత నడిపించబడతామో శరీర సంగతులను జరిగిస్తామనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆత్మ చేత నడిపించబడతామో శరీర కార్యములను మనము చేయము. చూడండి, మనము ఏ విధంగా జీవించాలి? చచ్చిన వారముగా. దేని విషయంలో చచ్చిన వారముగా? రోమాపత్రిక దీని విషయమైనటువంటి క్లియర్ డిస్క్రిప్షన్ we will get in Romans chapter 6. రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. Romans chapter 6 and verse 11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. We have to be dead for sins. పాపము విషయమై చచ్చిన వారముగా దేవుని విషయమై జీవించే వారముగా ఉండాలని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఒకవేళ ఇట్లా గనక లేకుంటే, పాపం విషయమై చచ్చిన వారముగా దేవుని విషయమై జీవించే వారముగా లేకుండా ఉంటే మనము ద్వంద్వ మనస్సుల్లో ఉన్నట్లు. అంటే రెండు తలంపుల మధ్య తచ్చాడుతూ ఉన్నట్లు. రెండు తలంపులు మనకు కావాలనుకో, అంటే లోకము కావాలనుకుంటున్నాం, తర్వాత దేవుడు కూడా కావాలనుకుంటున్నాం. చూడండి, ఒక సందర్భం ఉంది. రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. 2 Kings 17:33. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. తర్వాత 33వ వచనం. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. సీ ద డబల్ మైండెడ్నెస్ హియర్. వాళ్ళు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉన్నారు. అండ్ ద సెకండ్ థింగ్ దే ఆర్ డూయింగ్ ఈస్ అగైన్ దే ఆర్ వర్షిపింగ్ ది ఐడల్స్. ఇది ద్వంద్వ మనస్సు. ఇప్పుడు మనము ఎయిదర్ డూ ఆర్ డోంట్ కదండి. ఇదన్నా చేయాలి, అదన్నా చేయాలి.
క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ పార్షియల్ థింగ్. అదేదో మనము పాక్షికంగా చేయటం కాదు. ఇట్ ఈస్ ఆల్ ఆర్ నథింగ్ అని అంటారు. ఇట్ ఈస్ ఆల్ ఆర్ నథింగ్. సంపూర్ణంగా చేయటమా లేదా సంపూర్ణంగా చేయకుండా ఉండటమా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, వీళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, వీళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, కానీ వారి దేవతలను వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. ప్రియమైన వారలారా, మన జీవితంలో పాపము విషయమై మనము చచ్చిన వారముగా ఉండకపోతే మనము దేవుని విషయమై జీవించలేం, నీతి విషయమై జీవించలేం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. సేమ్ అప్లికేషన్. ఇక్కడ మనము చేయాల్సినది యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ చేశాడు. ఏంటి? సేమ్ ఎక్స్ప్రెషన్. పాపముల విషయమై చనిపోవటానికి, నీతి విషయమై జీవించటానికి ఏం చేశాడు? లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ అండర్గాన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ క్రాస్. సిలువ అనేటువంటి దానిని ఆయన మన నిమిత్తమై, మనం పాపముల కొరకు చచ్చిపోయి నీతి విషయమై జీవించటానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు మ్రాణు మీద మోసుకున్నాడు, ఆయన సిలువను మోసుకున్నాడు. కాబట్టి మనము సేమ్ థింగ్ వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ కదండి. అదే మనం ఇక్కడ అదే మాటలే చూస్తున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై అంటే నీతి విషయమై సజీవులుగా అంటే జీవించేవారుగా మనము ఉండాలని కోరబడుతున్నాం. ప్రియమైన వారలారా, వాట్ ఆర్ ది సిన్స్ దట్ ఈస్ మోర్ హాంటింగ్ అస్? ఏంటి మనలో ఉన్న పాపం? మనం ఏం చేస్తున్నాం? నరహత్య చేస్తున్నామా? దొంగతనం చేస్తున్నామా? వ్యభిచారం చేస్తున్నామా? ఏమి చేస్తున్నాం? దెర్ ఆర్ సిన్స్, వెరైటీ ఆఫ్ సిన్స్, వేరు వేరు రకములైనటువంటి పాపములు గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఎన్ని రకములైన పాపములు! ఓ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిన్స్, సీక్రెట్ సిన్స్, సూపర్స్టిషియస్ సిన్స్ కదండి. మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి పాపములు ఎవరిలో? విశ్వాసులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారిలో. విగ్రహారాధన అనేటువంటి పాపము, అసూయ అనేటువంటి పాపము, సెన్షువల్ సిన్స్ కదండి. అవి కామాతురత, జారత్వం అనేటువంటి పాపములు, అపవిత్రత అనేటువంటి పాపములు. కాబట్టి రకరకములైనటువంటి పాపములు. ఇవన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడ్డాయి? రక్షణ పొందినటువంటి వారి గురించా గలతీ పత్రిక రాసింది? పరిశుద్ధులైన వారి గురించి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించే రాయబడింది. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు? ఇలాంటి పాపములు వాళ్ళు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. సాధారణంగా మనం చూసినట్లయితే మనం ఏమనుకుంటామంటే, ఎవరు లేరు కదా, లేకపోతే ఎవరు లేనప్పుడు ఎట్లయినా చేయొచ్చు కదా అని సాధారణంగా వెన్ ఎవర్ ద టెంప్టేషన్ కమ్స్ వి టర్న్ ఇట్ ఇంటూ ఎ సిన్. దానిని మనము పాపముగా మార్చేస్తూ ఉంటాం. చూడండి, పాపము శోధన అనేటువంటిది మన దగ్గర రావటం అనేటువంటిది పాపము కాదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా శోధకుడు వచ్చి శోధించాడు, యోసేపును కూడా శోధించాడు, తర్వాత దానియేలును శోధించాడు. రకరకాలుగా మనం చూస్తాం. అయితే దానికి లొంగిపోవడం అది పాపము అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి సంగతి. అయితే మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటికి లొంగిపోతున్నాం? మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఎవరు చూడనప్పుడు మనము ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం? ఇలాంటివన్నిటి విషయంలో మనము పాపములు ఒప్పుకోకపోతే, లేకపోతే అటువంటి గమనిక గ్రహింపు గనక మనకు లేకపోతే, we cannot have a consistent Christian life. నిలకడగలిగినటువంటి క్రైస్తవ జీవితమును we cannot have. మన హృదయంలో ఇటువంటి వాటి విషయమైనటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి. హౌ ఆర్ వి రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్స్? ఎట్లా మనం ప్రతిస్పందిస్తున్నాం సిచ్యువేషన్స్ ని? ఆర్ వి టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్? ఈజ్ అవర్ ఒరిజినిటీ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ? మనకు ఇటువంటి అవకాశం రాలేదు కాబట్టి మనము పరిశుద్ధులముగా ఉన్నామా? దట్ షుడ్ నాట్ బి సో. మన విషయమై ఆ విధంగా చెప్పబడకూడదు. మనమేమో పరిశుద్ధులముగా ఉండకుండా ఇతరుల నుంచి పరిశుద్ధత ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఈవెన్ దట్ ఈస్ ఎ సిన్.
చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడంట. ఐ వాంట్ టు టెల్ దిస్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి, ఇది వాస్తవంగా జరిగినటువంటి సంగతి, సమ్వేర్ ఇన్ యూకే ఆర్ ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి సంగతి. ఒక న్యూస్ పేపర్లో దిస్ వాజ్ ఎ హెడ్లైన్. ఒక వ్యక్తి, ఆయన హీ వాజ్ ఎ ట్రక్ డ్రైవర్. ఆయన లారీ నడిపేటువంటి ఒక డ్రైవర్ ఆయన. అయితే ఆయన ట్రక్ నడుపుతూ తన స్నేహితులను అడిగాడంట, హూ ఇస్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ దిస్ రోడ్, లేకపోతే ఇన్ దిస్ ఏరియా అని అడిగాడంట. ఆయన ట్రక్ లో కొన్ని దినాల కొరకై, కొన్ని వారాల కొరకై ప్రయాణం చేస్తూ వెళ్తా ఉంటాడు. కాబట్టి దారిలో వెళ్ళేటప్పుడు తన స్నేహితులు, లారీ మిగతా తోటి డ్రైవర్లు ఒక దగ్గర హాల్ట్ అవుతారు కదా, అలాంటి వారిని అడిగాడంట, హూ ఇస్ ద బెస్ట్ ఉమెన్ ఐ కెన్ మీట్ అని అడిగాడంట. ఎవరిని నేను ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎవరు బెస్ట్ అని అడిగితే, ఎవరో ఒక ఆయన తన తోటి డ్రైవర్ చెప్పాడంట, యు గో టు సో అండ్ సో ప్లేస్, పలాని ప్రదేశానికి వెళ్ళు, యూ కెన్ మీట్ ఎ ఉమెన్, షీఈస్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ దిస్ ఏరియా, ఆమె నీ కోరికలన్నీ తీర్చగలదు, షీఈస్ ద బెస్ట్ ఉమెన్ అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఈ వ్యక్తి చాలా ఉత్సాహంతో, నెక్స్ట్ టైం వెన్ ఐ గో ఇన్ దట్ ఏరియా డెఫినెట్లీ హ్యావ్ టు మీట్ హర్ అని తన హృదయంలో డెసిషన్ తీసుకున్నాడు. ఆమె దగ్గర ఖచ్చితంగా వెళ్లాల్సిందే, ఈసారి ఆ ప్రాంతంలో నేను వెళ్ళేటప్పుడు ఆమె నేను ఖచ్చితంగా కలుసుకుంటానని తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. ద నెక్స్ట్ ఆపర్చునిటీ హీ హ్యాపెన్ టు గో టు దట్ సైడ్. ఆ వైపుగా తాను తన ట్రక్ ని తీసుకొని పని మీద వెళ్తున్నాడు. దెన్ హీ గాట్ దట్ థాట్. ఏమొచ్చింది, ఓ నా స్నేహితుడు చెప్పాడు నేను అక్కడికి వెళ్ళాలి అని. కొన్ని దినాల ప్రయాణం తర్వాత ఆమె దగ్గరికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత తలుపు తట్టాడు. తలుపు తట్టగానే, ఆయన తలుపు తీయగానే సాక్షాత్తు తన భార్య ఆ ఇంటిలో తనకు కనపడింది. సాక్షాత్తు తన భార్య తన ఇంట్లో కనపడగానే ఈయన ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయినాయి. కళ్ళు తిరిగిపోయి కోపంతో నిండిపోయాడు. ఎంత కోపంతో నిండిపోయాడంటే అక్కడే ఉన్నటువంటి ఒక రాడ్ తీసుకొని తన తల మీద బాది అక్కడే చంపేశాడు. దిస్ వాజ్ ద హెడ్లైన్ ఇన్ ద న్యూస్ పేపర్స్. చూడండి, ఈ వ్యక్తి పాపము చేస్తున్నాడు, ఈ వ్యక్తి పాపములో ఉన్నాడు. అయితే అదే పాపము తన భార్య చేస్తూ ఉంటే సహించలేకుండా ఉన్నాడు. అంటే ఇద్దరు పాపములో ఉంటే సరిపోతుందని కాదు దాని అర్థం. వేరే వాళ్ళేమో పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు, బట్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ నాట్ హోలీ. హోలీనెస్ ఈస్ యాక్సెప్టబుల్ అంటు హిమ్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి కోరేటప్పుడు ఆ పరిశుద్ధత ఆయనకు ఓకే, బట్ ద సేమ్ హోలీనెస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు హిమ్ when it is expected from him by others. ఇతరులు ఆయన నుంచి పరిశుద్ధత కోరాలనుకుంటున్నప్పుడు ఆయన తట్టుకోలేకుండా ఉన్నాడు. ఇది ఎంత అన్యాయం కదా ప్రేమైన వారలారా. అనేక సార్లు ఆత్మ విషయములో దీనత్వము, ఇవన్నీ కూడా బిబ్లికల్ గా మనము బాగా తెలిసినటువంటి వచనాలు. వాటి విషయములలో మనం ఎన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. మనం అనుకుంటున్నాం ఒకసారి రక్షణ పొందితే అయిపోయింది, ఇట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్, మై టికెట్ ఈస్ బుక్డ్ ఇన్ హెవెన్, నా బర్త్ కన్ఫర్మ్డ్ అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితమును మనం అభ్యాసం చేసుకుంటుండాలి, జాగ్రత్త పరచబడుతూ ఉండాలి. అయ్యో, ఏ విషయంలో తప్పిపోతున్నానో, ఏ విషయంలో పడిపోతున్నానో, ఏ విషయంలో నేను నా విశ్వాసమును కాపాడుకోకుండా ఉన్నాను, ఈ విషయములన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అనేక సార్లు ఈ ద్వంద్వ మనస్సు, విశ్వాసులమనే చెప్పుకుంటూ కొన్నిసార్లు మనకు తెలియని పాపములలో పడిపోతున్నాం, తెలిసి కొన్ని పాపములలో పడిపోతున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎన్నో పాపముల పట్టి అని రాస్తున్నాడు. ద్వంద్వ మనస్సు ఎప్పుడు మనం కనపరుస్తున్నాం? ఆ ఇశ్రాయేలు ప్రజల వలనే వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండి కూడా వాళ్ళు అన్య దేవతలకు విగ్రహాలను పూజిస్తూ ఉన్నట్లుగా, బలులు అర్పిస్తూ ఉన్నట్లుగా మనము కూడా ఆత్మను కలిగిన వారముగా ఉంటూ శరీర కార్యములను చేస్తూ ఉన్నామేమో. యేసు ప్రభు సిలువను చూపించి ఆయన మనం పాపం విషయమై చచ్చిన వారముగా ఉండాలని కోరాడు, మనము దేవుని విషయమై జీవించాలని కోరాడు. ప్రేమైన వారలారా, మన జీవితంలో దీనిని మనము పాటించగలుగుతున్నామా? పాపము చేయాల్సి వచ్చినప్పుడల్లా పాపము చేస్తున్నామా? ఒక వ్యక్తి బిల్లీ గ్రహం గారిని ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా అడిగాడంటే, బ్రదర్, మీరు
రక్షణ పొందక ముందు యు ఆర్ ఎ డ్రంకర్డ్, హార్డ్ కోర్ డ్రంకర్డ్, చాలా త్రాగుబోతు ఆయన, పచ్చి త్రాగుబోతు. అయితే అయితే ఆయన అడిగాడంట, బ్రదర్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బీ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్, ఒకవేళ మీరు గనక ఒక ఏకాంతమైన ప్రదేశంలో మీరుండి, మీకు మీ దగ్గర ఎవ్వరు లేరు, ఒక్కళ్ళే ఉన్నారు, ఇప్పుడు మీకు ఇష్టమైనటువంటి బ్రాండ్ సంబంధించిన ఒక విస్కీ బాటిల్, లేకపోతే దాన్ని ఏమంటారు మందు బాటిల్ అక్కడ పెట్టారనుకోండి, వాట్ డు యూ డూ అని అడిగాడంట. మీరు ఒక్కళ్ళే ఉన్నారు, బహుశా కొన్ని రోజుల కొరకు అక్కడే మీరు విడిచిపెట్టబడ్డారు, మీకు ఇష్టమైనటువంటి బాటిల్ ఒక దగ్గర షెల్ఫ్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, వాట్ డు యూ డూ అని బిల్లీ గ్రాహం అంకుల్ని అడిగితే ఆయన చెప్పినటువంటి జవాబు నా జవాబుకు భిన్నమైనది. ఆయన ఏమన్నాడంటే, విత్ జీసస్ ఇన్ మీ ఐఎమ్ నెవర్ అలోన్ అన్నాడంట. యేసు ప్రభు నాలో ఉండగా నేను ఎప్పుడు ఒంటరిగా ఉండను. సో డెఫినెట్లీ ఐ కెనాట్ టేక్ ఇట్. కాబట్టి ప్రియమైన వారలారా, సాంక్టిఫికేషన్ నీడ్స్ ఎక్సర్సైజ్. పరిశుద్ధపరచబడుట అనేటువంటిది అభ్యాసం చేసుకోవాల్సిన సంగతి. ఈ స్పిరిచువల్ లైఫ్ని ప్రభు మనలో నుంచి కోరుతున్నాడు. చూడండి, సాధారణంగా విశ్వాసులలో కనపడేటువంటి శోధనలు, పాపములు అని నేను అనలేను, కాబట్టి సాధారణంగా విశ్వాసులలో కనపడేటువంటి శోధనలు, గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం, గలేషియన్స్ 5:26, గలేషియన్స్ 5:26 అందరం కలిసి చదువుదామండి. ఒకరినొకరము వివాదము రేపకయు, తర్వాత రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు. ది ఆర్డర్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్. కేజీబీ ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ వృధాగా అతిశయపడకయు అని ఉంటుంది, తర్వాత ఒకరినొకరము వివాదమునకు రేపకయు, తర్వాత ఒకరి యందు ఒకరు అసూయ పడకయు. కాబట్టి డిజైరస్ ఆఫ్ వెయిన్ గ్లోరీ, స్వీయ మహిమ, స్వంత మహిమను కోరుకోవటం, ఇది సాధారణంగా కలిగేటువంటి శోధన. బహుశా ఇది మనలో లేదా మన సంఘాల్లో ఈ డిజైరింగ్ ఆఫ్ వెయిన్ గ్లోరీ, నేను కనపడాలి, నా పేరు కనపడాలి, నా పేరు వినపడాలి, నేను నాది అనేది వచ్చినంత వరకు మనలో ఆత్మీయత అనేటువంటిది మనము కనుగొనలేం. దిస్ ఈస్ ద కామన్ టెంప్టేషన్. మీరు చూస్తే ఇప్పుడున్నటువంటి మనకు కనబడేటువంటి క్రైస్తవ గుంపులలో ఎక్కడ చూసినా వి కామన్లీ సీ దిస్ అట్రిబ్యూట్. ఎక్కడైనా చూడండి, డిజైరస్ ఆఫ్ వెయిన్ గ్లోరీ, వృధాతిశయం, అనవసరమైనటువంటిది. ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. నేను కనపడాలి. ఒక ఆయన చెప్పాడు, బర్త్డే పార్టీలో చిన్న బాబుగా నేనుంటే ఎంత బాగుండు అనుకుంటాడంట. బర్త్డే పార్టీలో ఆ అబ్బాయిని అందరూ చూస్తుంటారు కాబట్టి చిన్న బాబుగా ఉంటే నేనైతే ఎంత బాగుండు, అందరు నన్ను చూసేవాళ్ళు కదా అనుకుంటాడంట. వివాహానికి వెళ్తే అబ్బా ఆ పెళ్లి కుమారుడు లాగా లేదా ఆ పెళ్లి కుమార్తె లాగా ఉంటే ఎంత బాగుండు, అందరు నన్నే చూస్తారు, అందరు నన్నే పలకరిస్తారు, అందరు నన్నే కౌగిలించుకుంటారు అనుకుంటాడంట. తర్వాత ఎవరైనా చచ్చిపోతే వెళితే కూడా కాఫిన్ బాక్స్ లో కూడా నేనే ఉంటే బాగుండు అనుకుంటే బాగుంటుంది మరి కదా, కదండి. కాఫిన్ బాక్స్ లో కూడా ఆయన ఉంటే అక్కడితో ఆయన కథ సమాప్తం కదండి. కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఎ వెయిన్ గ్లోరీ, ఎంత వృధాతిశయం, దేనిని బట్టి అతిశయం? సిలువ యందు తప్ప నాకు అతిశయం లేదని అపోస్తలుడైన పౌలు అంటాడు. తర్వాత రెండవది ఎన్వియింగ్, తర్వాత ప్రొవోకింగ్. ప్రేమైన వారలారా, దీస్ ఆర్ ది కామన్ టెంప్టేషన్స్. నాకు తెలిసి వీటి గురించి ఎక్కువ వివరించనక్కర్లేదు. అయితే చూడండి, ఎట్లా మనము దీనిని జయించగలమంటే, క్రాస్ ఇస్ టు బి ఆపరేటెడ్ ఇన్ అవర్ లైఫ్స్. సిలువ అనేటువంటిది, ఎందుకంటే పాపము విషయమై మనము మృతమవటానికి, తర్వాత దేవుని విషయమై జీవించటానికి లేదా నీతి విషయమై జీవించటానికి మనం ఏం చూసామండి? 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హీ హ్యాస్ టేకెన్ ద క్రాస్.
కాబట్టి అదే క్రాస్ ని మనము కూడా వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ మన యొక్క జీవితములలో కూడా. రోమపత్రిక 6:11 ప్రకారం మనము కూడా పాపం విషయమై చచ్చిన వరముగా ఉండాలి, దేవుని విషయమై జీవించాలంటే క్రాస్ హ్యాస్ టు బి ఆపరేటెడ్. Cross is to be operated. Where it has to be operated? Generally, cross divides. What it divides? లూకాసు వార్త 23:39-43 వరకు చూస్తే, సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాను. లూకాసు వార్త 23rd chapter 39-43 చూస్తే అక్కడ వ్రేలాడదీయబడినటువంటి దొంగలు ఇద్దరు ఉన్నారు. కుడివైపు ఒకడు, ఎడం వైపున ఒకడు, ఇద్దరు ఉన్నారు. మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. Cross divides carnal and spiritual, godly and ungodly. Cross is to be operated to divide the spiritual things and carnal things. మన జీవితంలో సిలువ అనేటువంటిది కార్యసాధకం అవ్వాలి. అది మన జీవితంలో పని చేయాలి. అప్పుడు శరీరమును ఆత్మను అది విభాగిస్తుంది, విభజిస్తుంది. వేటి విషయాల్లో ఈ క్రాస్ ని అప్లై చేయాలి? మొట్టమొదటిది చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు చూడండి దేంట్లో సిలువను అన్వయించుకున్నాడు. త్వరగా ముగించేస్తాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. నేను క్రీస్తుతో కూడా ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఫస్ట్ హీ వాస్ క్రూసిఫైడ్, ద సెల్ఫ్ వాజ్ క్రూసిఫైడ్. దేని బట్టి అయితే ఆయన అతిశయపడుతూ వచ్చాడో, తన యొక్క వంశమును బట్టి, తన యొక్క జ్ఞానమును బట్టి, తనకు తెలిసిన ధర్మశాస్త్రమును బట్టి, దట్ ఈస్ ఆల్ నౌ క్రూసిఫైడ్. సెల్ఫ్ ఈజ్ క్రూసిఫైడ్ ఫస్ట్. రెండవది గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 5:24. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రూసిఫైయింగ్ ద ఫ్లెష్. క్రాస్ హస్ టు బి ఆపరేటెడ్ ఇన్ అవర్ ఫ్లెష్. అంటే ఈ శరీరము అది సిలువ వేయబడాలి. ఈ శరీరము చాలా ప్రమాదకరమైనది. ఈ శరీరమే మనల్ని పాపము చేయటానికి లాగుతూ ఉంది. ఎందుకు? ఆత్మచేత నడిపించబడినప్పుడు. ఆత్మచేత నడిపించబడకపోతే వి విల్ బి డ్రివెన్ బై ఫ్లెష్. శరీరం అనేటువంటిది మనలను పాపేచ్ఛలు నెరవేర్చడానికి, శరీర ఇచ్ఛలను నెరవేర్చడానికి మనల్ని లాగివేస్తుంది. కాబట్టి శరీరమును చంపివేయాలి. చూడండి, ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, అయితే ఒక్క వచనం చదువుతాను. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మచేత, రోమన్స్ 8:13, ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. శరీరమును ఎట్లా చంపాలా? ఆత్మచేత చంపాలా. త్రూ ద హోలీ స్పిరిట్ వీ హ్యావ్ టు ఆపరేట్ దట్ ఆన్ ద ఫ్లెష్ దట్ వీ మైట్ లివ్. మనం బ్రతకాలంటే, దేవుని విషయమే బ్రతకాలంటే ఈ సిలువను ఆత్మ ద్వారా ఎట్లా ఆపరేట్ చేయాలి? దేని మీద ఆపరేట్ చేయాలా? ఫ్లెష్ మీద ఆపరేట్ చేయాలా, మన యొక్క శరీరం మీద. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దినదినము నలగగొట్టుకొనుచున్నాను అంటాడు కదండి. తర్వాత మూడవది రండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నేను అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. టు ద వరల్డ్. క్రాస్ ఇస్ టు బి ఆపరేటెడ్ ఆన్ ది వరల్డ్. అంటే అఫెక్షన్స్ ఆఫ్ ద వరల్డ్. లోకం పైనటువంటి గమనం, లోకం పైనటువంటి మనకున్నటువంటి ఆశలు, కోరికలు, వీటికి ప్రేమ వల్ల సమయం లేదు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి సంగతులు. ఇట్ ఈస్ జస్ట్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకోవటమే కానీ నథింగ్ న్యూ ఇన్ ఇట్. అయితే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. మనము ప్రభువును పక్కన పెట్టి ఆత్మ నడిపింపును పక్కన పెడితే మనము శరీరమును నెరవేర్చుకుంటున్నట్లు, మనము శరీర ఇచ్ఛలను నెరవేర్చుకుంటున్నట్లు. దేవుని నడిపింపు క్రింద లేకపోతే, ఆత్మచేత నడిపించబడకపోతే ఆటోమేటికలీ వీఆర్ డ్రివెన్ బై ఫ్లెష్.
మనము శరీరము చేత నడిపించబడుతున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇట్ ఈస్ క్యారీయింగ్ ద క్రాస్ డైలీ. ఈ క్రాస్ ని డైలీ మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆపరేటింగ్ ఇట్ ఇన్ అవర్ సెల్ఫ్, ఫ్లెష్ అండ్ ది వరల్డ్. కాబట్టి ఈ యొక్క సిలువను మనం ప్రతి దినము మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి. రండి, దేవునికి మనం ఎంతో సమయం ఇస్తున్నాం. మన యొక్క శరీర ఇచ్చలను ఎట్లా నెరవేర్చుకుంటున్నాం? దేవునికి ఇవ్వాల్సినవి మనం ఇవ్వకుండా మిగతా వాటికి ఇస్తున్నామంటే దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దట్ వీఆర్ డ్రివెన్ బై ఫ్లెష్ అండ్ నాట్ బై ద స్పిరిట్ కదండి. శరీరము దేనికి లాగుతుందో మనకే తెలుసు. మనకు మొబైల్ ఫోన్కి లాగుతుంది, ఫేస్బుక్ పైకి లాగుతుంది, వాట్సాప్ పైకి లాగుతుంది, దేవుని వాక్యం పైకి లాగటం లేదు. విచ్ మీన్స్ వీఆర్ నాట్ డ్రివెన్ బై ది స్పిరిట్. ఆత్మచేత నడిపించబడడం. నోవహు 2 పక్షులను విడిచిపెట్టాడు కదండి. ఏవి? కాకిని విడిచిపెట్టాడు, పావురంని విడిచిపెట్టాడు. కాకిని విడిచిపెడితే ఏం చేసింది? అది ఇట్ వెంట్ ఆన్ టు ద కార్కసెస్ కదా. ఆ శవముల మీద కూర్చొని తినడానికి కూర్చునింది. అదే పావురంని విడిచిపెట్టాడు, కూర్చునిందా? బికాస్ ఇట్ కెనాట్ స్టే దేర్, ఇట్ రివర్టెడ్ బ్యాక్. అది వెనక్కి వచ్చేసింది, ఇట్ కెనాట్ స్టే. కాబట్టి మనం కోరుకునేటువంటి దాన్ని బట్టి మనం చెప్పవచ్చు హౌ మచ్ ఆర్ వి డ్రివెన్ బై ది స్పిరిట్, హౌ మచ్ ఆర్ వి డ్రివెన్ బై ది ఫ్లెష్. కాబట్టి చివరిది హౌ టు కన్ఫెస్. కన్ఫెషన్ లో మొదటిది మనకందరికీ తెలుసు, 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకోవడం, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం. రెండవది కన్ఫెస్ అండ్ ఫర్సేక్, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడం, Proverbs 28:13. తర్వాత మూడవది సపరేషన్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ పీపుల్. ఈ మూడంతుల కన్ఫెషన్ ప్రభు మనలో నుంచి కోరుతున్నాడు. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి పాపము ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నిజముగా ప్రభుకు మనం ఇచ్చేటువంటి సమయమును మనం ఒకవేళ మన స్నేహితులకు ఇస్తున్నాం అనుకోండి, మన స్నేహితులు నిజంగా మనతో ఉండగలుగుతారా? ఎందుకు 10 నిమిషాలు ఇస్తున్నాం ప్రభుకు, అరగంటనే ఇస్తున్నాం. మన స్నేహితులు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ప్రభుకి ఇచ్చేటువంటి సమయాన్ని మన ఫ్యామిలీకి ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు మనతో నిజంగా కొనసాగిస్తారా? మనతో కుటుంబ జీవితాన్ని. ఒకవేళ ప్రభుకి ఇచ్చేటువంటి సమయాన్ని మనం ఆఫీస్లో స్పెండ్ చేస్తున్నాం అనుకోండి, అసలు మనల్ని ఆఫీస్లో జాబ్ చేయనిస్తారా? దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుకి ఎంత కొద్ది సమయం ఇస్తున్నాం. ద ప్రయారిటీస్ విచ్ వీఆర్ గివింగ్ రిలేటెడ్ టు గాడ్, దేవుని వాక్యానికి అయితేనేమి, దేవుని సంగతులకైతేనేమి, వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ వీ హ్యావ్ టు కన్ఫెస్ ఇన్ దోస్ ఏరియాస్. ప్రభా, దేని బట్టి నేను నడిపించబడుతున్నాను? ఆత్మను బట్టి, శరీరమును బట్టి. కాబట్టి దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ టు హ్యావ్ ది స్టెబిలైజ్డ్ క్రిస్టియన్ లైఫ్. మనము ప్రభునందు స్థిరులుగా ఉండటానికి మనము చేయవలసిన మొట్టమొదటి సంగతి కన్ఫెషన్. యథార్థముగా సంపూర్ణముగా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. తర్వాత సెపరేటెడ్ కన్ఫెసింగ్ లైఫ్, అంటే ప్రత్యేకించబడినటువంటి ఆ యొక్క జీవితమును కలిగిన కన్ఫెషన్ ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉండటం ద్వారా మనం ప్రభునందు కాగలం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.